నేను పెట్టిన వీడియో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనేం పెట్టాను వీడియో. పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతే బిల్లు పాస్ అయిన తర్వాత ఎవరైనా ఏ నాయకుడైనా సరే సీఎం అని పిఎం అని ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరైనా సరే రాజకీయంగా ఉన్నవారు 30 రోజులు జైలు జీవితం అనిపిస్తే అంటే కస్టడీలో పెట్టడం కాదు, 30 రోజులు కోర్టు ద్వారా కోర్టు జైలు శిక్ష వేస్తే ఆ జైలు శిక్ష 30 రోజులు అనిపించిన తర్వాత ఆ పదవికి వాళ్ళ అర్హులు కాదు, వాళ్ళ అనర్హులు. ఆ పదవి నుండి వాళ్ళు తొలగింపడతారని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి మీరు అందరూ ఏం పెడుతున్నారు? పూర్వం జరిగిపోయిన అరెస్టుల కోసం మాట్లాడతారు. జరిగిపోయిన అరెస్టుల కోసం కాదు, అది వచ్చిన బిల్లు ఎప్పుడైతే పాస్ అవుతుందో బిల్లు, ఎప్పుడైతే పార్లమెంట్ లో ఆమోదయ్యి సరే మొత్తం అందరూ ఒక ఏకగ్రీవం సరే ఒప్పుకొని ఇది మంచిది సరే ఇలా ఉండాలి అని ఆ బిల్లు పాస్ అయ్యి బయటకు వస్తే అప్పటి నుంచి ఈ బిల్ అనేది చాలా మంచిది. రాజకీయంగా చూడకండి. ఏ పార్టీది, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ప్రకారం చూడకండి. ఇది ఇలాంటి బిల్లు పాస్ అవటం అనేది చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేయడానికి భయపడతారు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేయడానికి భయపడరు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఏం చేస్తాడు? ఒకవేళ నేను తప్పు చేస్తే కోర్టు ద్వారా నాకు ఏం శిక్ష పడితే నేను ఉన్న పదవికి నాకు రద్దు అయిపోద్ది కానీ చెప్పి భయంతో వాళ్ళు తప్పు చేయకూడదని చెప్పి కొంచెం ఆలోచిస్తారు. దాని ప్రకారంగా బిల్లు చాలా అంటే చాలా మంచిది. అంతేగాని మీరు ఏదేదో ఊహించుకుని ఎప్పుడెప్పుడు జరిగిపోయిన ఎలక్షన్ వాళ్ళు వెళ్తారో వీళ్ళు వెళ్తారు బొక్కలోకి, వీళ్ళు వెళ్తారు బొక్కలోకి, కరెక్ట్ అందరూ వెళ్తారు బొక్కలోకి టైం వచ్చిందంటే. అదే ఈ బిల్లు రావడం అనేది చాలా అంటే చాలా బెటర్. ఈ బిల్లు రావటం ప్రతి రాజకీయ నాయకుడికి ఉచ్చ పడుతుంది అన్నమాట. నిజంగా ఉచ్చ మామూలు పడదు, ఆటోమేటిక్ పడిపోద్ది ఉచ్చ ప్రతి ఒక్కరు కూడా. రాజకీయం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఒక ఎంపీ అవ్వాలన్నా ఉన్న ఆస్తులు అమ్ముకుని అవుతారు, సంపాదించుకోవడం కూడా తిరిగి. అలాంటిది ఒకవేళ నిజంగా ఈ రోజు ఎమ్మెల్యే అయ్యి అనుకోని సపోజ్ ఈ రోజు ఎమ్మెల్యే అయ్యి ఒక 5-6 నెలల్లో ఏదన్నా ఇతనికి ఒక కేసు మీద పడి ఆ కేసు రుజువు అయ్యి 30-40 రోజులు జైలు శిక్ష అనిపితే ఆ పదవి రద్దు అయిపోయింది అనుకో, ఇతనికి ఎంత లాస్ వస్తుంది? ఇటు లాస్ కాదు, ఇటు పదవి పోయా, పరువు పోయా. అందుకని ఈ బిల్లు పాస్ అవడం వల్ల రాజకీయ నాయకుడు ఎవడన్నా సరే తప్పు చేయడానికి ఉచ్చపడుతుంది. నిజంగానే మీకు అర్థమవుతుందా? పేడ తడిసిపోద్ది ప్రతి ఒక్కడికి. ఆ ఉద్దేశంతో ఈ బిల్లు మంచిదని నేను వీడియో పెట్టాను. దానికి మీరు పెట్టే కాబట్టి అర్థం కాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరేనా? వాళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా, ముందు వాళ్ళు వెళ్తారా? ఎప్పుడైతే బిల్లు పాస్ అయిందో బిల్లు పాస్ అయిన తర్వాతే జరిగిన అరెస్ట్కి అది వర్తిస్తుంది, ముందు జరిగినట్లుగా వర్తించదు. అది బిల్లు పాస్ అయిన తర్వాతే. వాళ్ళు బిల్లు పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది బిల్లు పాస్ అయిందంటే చాలా మంది రాజకీయాలకి వచ్చపడుతుంది, మామూలు వచ్చపడదు. దానికోసం భయపడి దాన్ని పాస్ అవ్వకపోవచ్చు, దానికి ఒప్పుకోపోవచ్చు. సొంత బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే ఎంపీలే ఒప్పుకోపోవచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ఉన్న వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యే కూడా ఒప్పుకోపోవచ్చు ఇలాంటి బిల్లు ఎందుకు వద్దని చెప్పి. ఇంకోటి నిజంగా అది బిల్లు పాస్ అవ్వదంటే సామాన్య ప్రజలకే ఎంతో మేలు జరుగుతుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ సరే మీ ఎంపీ కానీ ఎవరైనా సరే వచ్చామని మామూలు పడదు, ఆటోమేటిక్ పడిపోతుందన్నమాట భయపడి. ఎందుకంటే నిజం చెప్తాను, కోర్టు ద్వారా 30 రోజులు జైలు శిక్ష అనిపించాలంటే అది రద్దు అయిపోతుందంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆ బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లు పాస్ అవుతే చాలా అంటే చాలా మంచిది. సామాన్య ప్రజలకి ప్రతి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ బిల్లు పాస్ అవ్వాలని కోరుకోండి. బిల్లు పాస్ అవుతే ప్రతి నాయకుడు కూడా చాలా అంటే చాలా భయపడి వాళ్ళు చేయాలని మనకి ఏం చేయాలో అది కరెక్ట్గా చేస్తారా. సహజంగా తినకుండా వాళ్ళు ఎంతో కొంత తింటారు. ఆ ఎంతో కొంతలో కొంతే తింటారు కానీ ఎక్కువ తింటారు అన్నమాట. మనకు కావాల్సి మనకి ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు తీసుకుంటారు. సరేనా? ఇప్పుడున్న ప్రభుత్వం నాకేంటంటే ఎన్డీఏ పార్టీ మోడీ గారు సరేనా దీన్ని కాంగ్రెస్ నాయకుల్ని ఒప్పించాలి, సొంత పార్టీ వాళ్ళని కూడా ఒప్పించాలి, సొంత పార్టీని ఎమ్మెల్యే ఎంపీలను కూడా ఒప్పించాలి. అందరూ ఒప్పుకుంటేనే బిల్లు పాస్ అయ్యి బయటకు వస్తుంది. ఎవరు ఒప్పుకొని బిల్లు పాస్ అవ్వని బయటకు రాదు. ఎందుకంటే ఇలాంటిది ఒక్కరికే కాదు కదా, ఒక పార్టీగా మేము బీజేపీలో ఉన్నాం, మేము అధికారులు ఉన్నాం, మాకు చెల్లదంటకు లేదు. లేదు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఈ బిల్లు పచ్చంగా వాళ్ళ కోసం పెట్టినది కాదు. లేదంటే మన ఆంధ్రలో టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి వర్తించదని కాదు, లేకపోతే అది ప్రతిపక్షం ఉన్న వైఎస్ఆర్సీపీ వర్తించదని కాదు. ఏ పార్టీకని వర్తించుతుంది ప్రతి ఒక్కరికి. టీడీపీలో తప్పు చేస్తే టీడీపీకి ఇదే అమలు అవుతుంది.
జనసేనకి అమలు అవుతుంది, వైఎస్ఆర్సీపీ అమలు అవుతుంది. అందుకని ఈ బిల్ అనేది రాజకీయంగా చూడొద్దు, ఈ బిల్ అనేది రాజకీయంగా చూడొద్దు, ఇది మన మంచికి పెట్టినట్టు చూడమని చెప్తున్నా. ఎందుకంటే 30 రోజులు జైలు శిక్ష ఏదన్నా అంటే మామూలుగా కష్టాలు పెట్టకుండా తప్పుని నిర్ధారించి ఈ తప్పు జరిగింది, అవును నువ్వు క్రిమినల్ గా చేసావు, లేదంటే నువ్వు మర్డర్ చేసావు, లేదంటే నువ్వు కుంభకోణం చేసావు, లేదంటే నువ్వు ఏదో దోచుకున్నావు, మొత్తం మీద అది కోర్టు ద్వారా రుజువు అయ్యి కోర్టులో కేసు అది జైలు శిక్ష వేస్తే ఓకేనా, 6 నెలలు 3 నెలలు జైలు శిక్ష 30 రోజులు సరిపోతుంది. 30 రోజుల తర్వాత ఆయన పదవిగా రద్దు అనమాట. ఇది రాజకీయ నాయకులు జరగనవరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు భయపడతారు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఉచ్చపడతారు. అందుకనే దీన్ని అమలు అవనవరు. ఒకవేళ అమలు అవుతే అది మన మంచిగా రాజకీయ మంచిగా అయితే కాదు, ఇది ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి ఇది అవ్వాలని చెప్పి.